అనిత గారు ఒక మాట చెప్పండి. ఇప్పుడు నిన్న డీపోర్ట్ అయిపోయి ఇండియాకు వచ్చిన వ్యక్తి స్టేట్మెంట్ నిన్న దినపత్రికలో చదివాను నేను. మాకు సంఖ్యలు వేశారు, యుద్ధ విమానంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు, మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, చాలాసేపు ఫ్లై అయ్యాము, ల్యాండ్ అయిన తర్వాత మమ్మల్ని బయటకు తీసుకొచ్చారు, దెన్ వీ కేమ్ టు నో దట్ వీఆర్ ఇన్ ఇండియా. అమృత్సర్. నేను అదే అంటున్నాను, స్టూడెంట్ కాదు, చెప్తున్నాను. అదే నాట్ ఓన్లీ స్టూడెంట్, ఈవెన్ H1B లో ఉన్న వాళ్ళు కూడా డిపోర్ట్ అయ్యి చేసిన వాళ్ళు. ఇట్స్ నాట్ అందరిది. నేను ఆ పర్టికులర్ సెగ్మెంట్కి వచ్చినప్పుడు స్టూడెంట్ గురించి చెప్పాను. అలాంటివి చూసినప్పుడు ఎంత భయం వేస్తుంది ఇక్కడ తల్లిదండ్రులకి. అంటే నా దృష్టిలో, నా ఒపీనియన్ అయితే డెఫినెట్గా వాళ్ళకు కొంత ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారండి. ఊరికే అలా విమానం ఎక్కించేసి ఎక్కడికి వెళ్తున్నారో తెలియకుండా ఒక దగ్గర దింపేయడం అనేది ఉండదు. నేను లేనిది చెప్పట్లేదు, ఐ షో యూ. నిన్న దినపత్రికలో వచ్చిన మాటే మీకు కావాలంటే ఎగ్జాక్ట్లీ ఐ హావ్ స్క్రీన్ షాట్. నేను ఐ డోంట్ నో దట్ నేను అది క్లెయిమ్ చేస్తారు మన వాళ్ళంతా. నేను చెప్తాను కదా, డిపోర్టేషన్ వచ్చిన పిల్లలు ఏం మాట్లాడతారు తెలుసా? రియాలిటీ, దే హ్యావ్ దేర్ వర్షన్ అండ్ దేర్ ద సిబిపి వర్షన్ అండ్ రియల్ వర్షన్. అన్ని ఫేక్ చెప్తారంటూ. నాన్న ఆయన పోవడంతోనే నన్ను ఎలగొట్టారని చెప్తారు. ఏం లేదు, మాకు సంబంధం లేదు, ఆఫీసర్ ఉన్నాడు చూడు ఎలగొట్టేసింది అంటారు. వాళ్ళ పేరెంట్ చెప్తారు మా అబ్బాయి అంటే ఎలగొట్టారంటే ఊరికనే ఎలగొడతారా? ఊరికే మేము అందరం వెళ్తున్నాం కదా, వచ్చిపోతున్నాం కదా. ఆ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కొంచెం ప్రొసీజర్ ఉంటుంది, క్వశ్చన్స్ అడుగుతారు, క్వశ్చన్స్లో దొరికిపోతారు మన వాళ్ళు. ఇక్కడ పని చేసావు ఏంటంటే ముందు ఎవరైనా చెప్తారు మేము పని చేయలేదని చెప్తారు. ఇప్పుడు మీ ఫోన్ తీసుకుంటారు, మీ కంప్యూటర్ తీసుకుంటారు, తీసుకొని ఎవిడెన్షియల్గా వాళ్ళ దగ్గర ఉంటుంది. అవన్నీ ఎవిడెన్స్ లేకుండా ఊరికి డిపోర్ట్ చేయరు. చెప్పడం మాత్రం ఫాదర్ తిడతారు కదా, ఇక్కడికి వస్తే పేరెంట్స్ ఇబ్బంది పడతారు కదా. టు క్లెయిమ్ దట్ అది యుఎస్ రాంగ్, ఆ సిబిపి ఆఫీసర్ రాంగ్, నేనే ఫుల్ రైట్ అమెరికా. ఇప్పుడు దీనికి సొల్యూషన్ న్యాయపరంగా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. చిన్న ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ ఇమిగ్రేషన్కి వెళ్ళాడండి. ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూలో ఏమడిగారంటే, నువ్వు వీసా ఆఫీస్కి పోయినప్పుడు ఏం ఫండ్స్ చూపించావు అని అంటే, ఐ హావ్ షోన్ 40 lakh ఫండ్స్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పాడు. చెప్తే ఆయన ఏమన్నాడు, నో ప్రాబ్లం, ల్యాప్టాప్ తీసుకురా, నీ అకౌంట్ ఓపెన్ చేయంటే, లేదు సార్ నా దగ్గర లేదు సార్ అకౌంట్ ఇప్పుడు అన్నాడు. ఏం పర్లేదు, నువ్వు అక్కడ కూర్చో, మీ నాన్న లేచినాకనే చేయదు అని చెప్పి కూర్చోబెట్టారు 6 గంటలు. సో వాళ్ళు కూర్చోబెట్టిన తర్వాత అది ఓపెన్ చేస్తే 0 ఫండ్స్ ఉన్నాయండి. వెనక్కి పంపించారు, డిపోర్ట్ చేశారు. వాడు వచ్చి బయటికి అది చెప్పాడు సార్, మీరు ఇప్పుడు ఎట్లయితే పేపర్లో చదివి చెప్తున్నారు. వాడు మా దగ్గరకు వచ్చి ఏం చెప్తాడు, అసలు ఏమీ లేదండి, వాడు 7 అడుగులు ఉన్నాడు ఆఫీసర్, దాన్ని ఇట్లా చూశాడు, భయపెట్టాడు, అది చేశాడు, ఇది చెప్తారు. లాట్ ఆఫ్ థింగ్ గోయింగ్ ఆన్ సార్. సరే, గో హెడ్, యువర్ ఆస్కింగ్ సంబడి.